ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఆస్తులు జప్తు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి మొత్తానికి ఇప్పటికే ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ నిందితుల ఆస్తులు జప్తు గతంలో కూడా చేశారు, మనందరూ కూడా తెలిసిన విషయమే. మరి ఇదే అంశానికి సంబంధించి కీలక విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు జప్తు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మరి మొత్తానికి అంశం గురించి మీ అభిప్రాయం ఏంటి? దగ్గర 125 కోట్లు అటు నగదు గాని ఇటు భూములు గాని జప్తు చేసి ఇప్పుడు తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కొడుకు మహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, లేకపోతే ఆ లక్ష్మి, చెవిరెడ్డి లక్ష్మి, వాళ్ళ పేరు మీద ఆస్తులు 54 కోట్ల విలువైన ఆస్తుల జప్తుకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే ఇప్పుడు ఈ కేసు ఏంటిది? 5 ఏళ్లలో 3600 కోట్లు ముడుపులు వసూలు చేశారు అటు ఆ డిస్టిలరీల దగ్గర గానీ వీటన్నిటి మీద. ఇప్పటికి మరి ఆ 125 ఇప్పుడు ఈ 54 దగ్గర ఒక 180 కోట్లు ఇప్పటికి వీళ్ళు జప్తు చేశారు. ఇంకా జప్తు చేయాల్సింది చాలా ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే చెవిరెడ్డి మహిత్ రెడ్డి ఏంటి వాళ్ళ యొక్క ప్రారంభ దశ? ఆయన రాజకీయం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 2014 నుంచి ప్రారంభం. 19లో గెలిచాడు, మొన్న ఓడిపోయాడు. అంటే ఇప్పుడు కేవలం ఒక 10 ఏళ్లలో అసలు ఏ రకంగా 1000 కోట్లకి పడగలెత్తారు. అంటే ఇతను అటు తుడా చైర్మన్ గా, ఎవరు? భాస్కర్ రెడ్డి కొడుకు, లేకపోతే అటు చంద్రగిరి ఎమ్మెల్యేగా, గతంలో రాజకీయాల్లోకి రాకముందు వీళ్ళ ఆస్తులు ఎంత, ఇప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత? ఏ విధంగా భాస్కర్ రెడ్డి మరి అటు జాంబియాలో లేకపోతే అక్కడ టాంజానియాలో మరి ఈ ఇనుప శుద్ధి కర్మాగారాలు పెట్టే స్థాయికి వచ్చాడు, స్టీల్ ప్లాంట్లు పెట్టే స్థాయికి వచ్చాడు. అంటే మనం ఆ పట్టుకున్నటువంటి అతను ఆ డెన్ ఇన్ఛార్జ్ ఎవరు? తాడేపల్లి అక్కడ ఉన్నటువంటి ఆ డెన్ ఇన్ఛార్జ్ అతను ఎవరో ఆ ప్రశాంత్ ప్రసేన్ అనే అతనే చెప్పాడు కదా, నేను వాళ్ళతో పాటు వారం రోజులు టాంజానియాలో హోటల్లో ఉన్నాను. వెంకటేష్ నాయుడు లేకపోతే ఇతను ఎవరు? ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంటే ఆఫ్రికాలో కంపెనీలు పెట్టే స్థాయికి వీళ్ళు వచ్చారంటే ఇక్కడ డబ్బు మొత్తం అటు మనీ లాండరింగ్ చేశారని. అంటే ఆఫ్రికాలో చెవిరెడ్డి లావాదేవీల పైన కూడా లోతైన విచారణ జరపాలి. ఇక్కడ ఈడీ ఎంటర్ కావాలి. ఇప్పటివరకు ఈడీ ఇంకా పూర్తి స్థాయిలో దీనిలోకి ప్రవేశించలేదు. అంటే ఇప్పుడు కేసిరెడ్డి రాజ్ అతనికి సంబంధించి మరి ఒక 37 ఎకరాలు ఏమో జప్తు చేశారు. ఇది అటు షాబాద్ మండలంలో కానీ వాళ్ళ అమ్మకు సంబంధించి సుభాష్ని. అసలు ఏ రకంగా కేసిరెడ్డి రాజు మరి హైదరాబాద్ పరిసరాల్లో 90 ఎకరాలు కొన్నాడు? అంటే ప్రజల రక్తం పీల్చి వీళ్ళేంటి ఎస్టేట్లు కూడబెట్టారా, విదేశాలకి తరలించారా, అక్కడ కంపెనీలు పెట్టారా? వీటన్నిటిపైన ఇంకా ఇప్పటి వరకు జరిగింది ఏంటి? కేవలం 50% కూడా జరగలేదు. దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదన్నమాట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు తెలిసి సిఎంఆర్ ఇన్ఫ్రా ఏంటి, రోసెమ్మ మున్రెమ్మ, చెవిరెడ్డి మున్రెమ్మ రోసెమ్మ ఏదో ఉంటుంది వాళ్ళ కంపెనీ. మరి వాళ్ళ తల్లి పేరు మీద పెట్టినట్టున్నాడు. మైక్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాంప్ మ్యాన్ పవర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, సిఎంఆర్ అగ్రిక్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, సిఎంఆర్ కన్స్ట్రక్షన్స్. ఇవన్నీ చెవిరెడ్డి కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ఇప్పుడు చెవిరెడ్డి మున్రెడ్డి రోసెమ్మ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పెద్ద ఎత్తున వీళ్ళేంటి, వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి తనే చెప్పాడు. మధ్యాహ్నకే నా తమ్ముడిని పోగొట్టుకున్నాను, నా తండ్రిని పోగొట్టుకున్నాను, మా నాన్న మా అమ్మ అసలు ఆ సారా వ్యాపారం చేయొద్దని ఒట్టు పెట్టుకుందని కూడా సినిమా చేస్తాడు. దగ్గర 10 కోట్ల విలువైన వాల్ క్లాక్స్ పంపిణీ చేశాడు. ఎక్కడి నుంచి? అంటే ఏంటి? ఇది ఒక రాబిన్ హుడ్ కల్చర్ అన్నమాట. దోచుకోవటం, దోచిన దాంట్లో పొట్టేదో కొద్దిగా పంచిపెట్టడం. అంటే ఓటర్లను కూడా వీళ్ళు మరి అవినీతిలో భాగస్వాముల్ని చేశారంటే ఇప్పుడు అదే కదా. మద్యం సొమ్ముతో సిద్ధం సభలు పెట్టారని, మద్యం కొల్లగొట్టినటువంటి సొమ్ముతో మరి ఓట్లు కొన్నారని. ఇతను ఒంగోలు పార్లమెంట్ కి కంటెస్ట్ చేశాడు. అక్కడ కొనుగోలు చేసినటువంటి డబ్బు, ఓట్లు కొనుగోలు చేసిన డబ్బు ఇదే అంటున్నారు. ఇతను కొడుకు కంటెస్ట్ చేశాడు చంద్రగిరిలో, ఈ డబ్బే వాడారు అంటున్నారు అక్కడ కూడా ఓట్ల కొనుగోళ్లకు. దగ్గర 6 జిల్లాలకి ఇతను ఇన్ఛార్జ్.
ఓకే. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరి భాస్కర్ రెడ్డి ఇన్ఛార్జిగా మొత్తం 6 జిల్లాల్లో వైసీపీ ఓట్ల కొనుగోళ్లకి ఈ డబ్బే వాడిందా? ఓకే. అంటే ఇప్పుడు ఇవాళ ఆస్తులు జప్తు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే దగ్గర దగ్గర మరి ఈ మద్యం దాగి ఒక తూర్పు గోదావరి జిల్లాలోనే 7,000 మంది చనిపోయారంట. 5 ఏళ్లలో 7,000 మంది చనిపోయారంటే ఒక్క జిల్లాలో 13 ఉమ్మడి జిల్లాల్లో ఆ లెక్కను లెక్కేసుకుంటే 90,000 మంది చనిపోయి ఉంటారు. అంటే 30,000 మంది పుస్తెలు తెగిపోయాయని చెప్పి అప్పట్లోనే పురంధేశ్వరి ఆందోళన చేశారు. అవును. అసలు వీటన్నిటికీ ఆ రఘురామకృష్ణరాజు ల్యాబ్ కూడా పంపించాడు. ఏది నాణ్యత పరీక్షలకి ఈ మద్యం కూడా రిపోర్టులు కూడా వచ్చాయి. అంటే నాసి రకం మద్యం వీళ్ళే తయారు చేసి జే బ్రాండ్స్ అనేది ఒకటి తీసుకొచ్చి ఓకే. రకరకాల పేర్లు వాటికి పెట్టి ప్రెసిడెంట్ మెడల్ అని, బూమ్ బూమ్ అని చెప్పి, అమరావతి అని, పవర్ స్టార్ అని, వీళ్ళకి ఎవరి మీద ఖర్చు ఉంటే ఆ పేరు పెట్టి వదిలేసేవాళ్ళు ఓకే. ఆ బ్రాండ్కి. వీళ్ళు ఏదైతే చేయలేకపోయారో ఆ పేరు పెట్టి వదిలేసేవాడు. స్పెషల్ స్టేటస్ అని ఒక బ్రాండ్, 3 క్యాపిటల్స్ అని ఒక బ్రాండ్. ఓకే. అంటే ఏంటి వీళ్ళు అసలు ఎలా ఆడుకున్నారు? ఏంటి ఇది డబ్బుతో ఆట కాదు, ఇది జనంతో ఆట. జనం ప్రాణాలతో చెలగాటం ఆడారు. అతనెవరు రాకేష్ మాస్టర్ అనేవాడు ఇప్పుడే తాగుతున్న బూమ్ బూమ్ అనో ఏదో అన్నాడు. విశాఖపట్నం వెళ్ళి ఆ డాన్స్ డైరెక్టర్ చచ్చిపోయాడు. అంటే ఎంత మంది ఈ విధంగా బలయ్యారంటే ఎన్ని కుటుంబాలు ఇవాళ వీళ్ళ మీద కనీసం సానుభూతి కూడా రాకపోవటానికి కారణం ఇదే. ఇంటింటికి ఇవాళ మరి వీళ్ళ యొక్క బాధితులు ఈ మద్యం తాగిన కుటుంబాల దగ్గర దగ్గర 1 కోటి కుటుంబాలు నాశనం అయినాయి. 45 లక్షల మంది లివర్ కిడ్నీస్ దెబ్బతిన్నదన్నారు. అంటే వీళ్ళు అమ్మింది మద్యం కాదు, ఏంటి కాలకూట విషం అమ్మారు. జనరల్ గా ఇథైల్ ఆల్కహాల్ తో తయారు చేయాలి. ఏంటి అలాంటిది వీళ్ళు ఏం చేశారు, మిథైల్ ఆల్కహాల్ తో తయారు చేశారని, డిస్టిలరీలను కబ్జాలు చేశారని. అంటే వీళ్ళే ఇవాళ ప్రధాన నిందితులుగా కేవలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులే కాదు, దీంట్లో మనం జప్తు చేయాల్సింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. అతను ఇప్పుడు బెయిల్ పై ఉన్నాడో మరేదో ఐక్యరాజ్య సమితి వెళ్ళి అతను పెద్ద ప్రసంగం చేశాడు సముద్రపు దొంగల గురించి. ఇవాళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి మొత్తం. ఇప్పుడు ధనుంజయ రెడ్డి, లేకపోతే బాలాజీ గోయిందప్ప, అసలు భారతీ సిమెంట్స్ హైదరాబాద్ బంజారా హిల్స్ భారతీ సిమెంట్స్ కార్యాలయంలో మరి డిస్టిలరీల యజమానులను పిలిపించి బెదిరించారన్నారు. అంటే భారతీయ సిమెంట్స్ లో కూడా ఈ డబ్బు వెళ్ళిందా? ఆ దిశగా కూడా దర్యాప్తుని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ధనుంజయ రెడ్డి అతనేంటి నెల్లూరు జిల్లాలో ఆస్తులు కొన్నాడన్నారు. కృష్ణమోహన్ రెడ్డి అతనేంటి బాన్స్వాడలో ఆస్తులు కొన్నాడన్నారు. ఎక్కడ బాన్స్వాడ? హైదరాబాద్ లో అతను ఆస్తులు కొన్నాడు. అతని కొడుకు పేరు మీద, అతని కోడలు స్నిగ్ధారెడ్డి పేరు మీద. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అతను ఒక సాధారణ ఎంప్లాయ్. ఎక్కడి నుంచి వచ్చాయి అతనికి ఇన్ని ఆస్తులు? ఇప్పుడు లేకపోతే బాలాజీ గోయిందప్ప ఫైనాన్స్ డైరెక్టర్ గా అతని ఆస్తులు ఏంటి? మైసూర్లో ఎంత అతను పెట్టుబడులు పెట్టాడు? రియల్ ఎస్టేట్ లో 1000 కోట్లు పెట్టుబడులు పెట్టాడంట. కేసిరెడ్డి రాజ్ మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఎంత పెట్టాడు? హాస్పిటల్స్ లో ఎంత పెట్టాడు? సినిమాలో ఎంత పెట్టి తీశాడు? ఈ మొత్తం డబ్బు రికవరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా ఈ బాధ్యత తీసుకోవాలి. అటు ప్రధాని మోడీ, లేకపోతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక్కడ ఏంటి, అటు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇక్కడ రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కలిసి పనిచేయాలి ఈ కేసులో. అటు సిబిఐ, ఈడీ, ఇక్కడ మరి ఏసీబీ, సిఐడి 4 కలిసి గనక ఏకోన్ముఖంగా ఈ కేసుని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోతే వీళ్ళు దోషులు తప్పించుకుంటారు, న్యాయం జరగదు బాధితులకు. దగ్గర దగ్గర ఈడీ ఇప్పటికీ ఈ దేశంలో ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వాళ్ళ ఆస్తులు 22,000 కోట్లు జప్తు చేసింది. ఏది ఈడీ. మొత్తం అదంతా కూడా బాధితుల సంక్షేమం కోసం ఉపయోగిస్తామన్నారు. ఎవరిది? విజయ్ మాల్యా, లేకపోతే నీరవ్ చోక్సీ, నీరవ్ మోడీ అని, లలిత్ మోడీ అని, ఆ చోక్సీ అని వాళ్ళు పారిపోయిన వాళ్ళు ఉన్నారు లండన్. అదే విధంగా ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో ఈ మిథున్ రెడ్డి కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రామచంద్రారెడ్డి కావచ్చు, మొత్తం వీళ్ళందరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే పొలిటీషియన్స్ పేరుకి రాజకీయ ముసుగేసుకుని దోపిడీకి పాల్పడ్డారో
అనిల్ రెడ్డి, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రదర్స్ అన్నమాట. రెడ్డి గ్లోబల్ కంపెనీ ఆఫ్రికాలో మనం చూసాం ఏ విధంగా వాళ్ళు అక్కడ కూడా ఇదే బ్రాండ్, అక్కడ కూడా ఇదే రకంగా మద్యం, అక్కడ మనుషుల్ని చంపేశారు, అక్కడ సీజ్ చేశారు ఆ కంపెనీని కూడా. కాబట్టి ఏంటి, ఇది ఒక గుణపాఠం కావాలి. వీళ్ళందరి ఆస్తులు ఏది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం ఈ కేసులో నిందితులుగా ఇప్పటి వరకు అరెస్ట్ అయినాడు. ఒక 48 మందో 49 మందో నిందితులుగా గుర్తించారు. 13 మందిని అరెస్ట్ చేశారు. అందరి ఆస్తులు జప్తు చేయాలి, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి. వీళ్ళ వల్ల బలైనటువంటి ఆ కుటుంబాలకి న్యాయం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.